హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. ఆల్రెడీ మన థంబ్నెయిల్ చూసే ఉంటారమ్మా మన రీడింగ్ టాపిక్ ఈరోజు. ఓకే, సో ఈరోజు డైరెక్ట్లీ రీడింగ్లోకి వెళ్ళిపోతున్నాను. మీ మనసులో ఎన్నో కోరికలు, ఎన్నో మీరు చేసిన ప్రార్థనలు చాలాసార్లు నిశ్శబ్దంగా కన్నీళ్ళతో కూడా యూనివర్స్ని అడిగిన సందర్భాలు ఉన్నాయి కదా మీ లైఫ్లో. ఇది నిజంగా నాకు జరుగుతుందా? మీరు ఏదైతే కోరిక కోరుకున్నారో ఆ కోరిక. ఓకే. అన్న క్వెషన్ మీలో చాలా సార్లు వచ్చుంటది. అంటే మేనిఫెస్టేషన్ అంటారు. అసలు నేను చేస్తే మేనిఫెస్టేషన్ వర్క్ అవుతుందా? నా మేనిఫెస్టేషన్ వర్క్ అవుతుందా అనే క్వెషన్ మీలో చాలా సార్లు రైజ్ అయ్యి ఉంటుందమ్మా. రైట్? అని అది కూడా ఆ డౌట్ అనేది మీ హృదయం అడుగుతోంది మిమ్మల్ని. అవుతుందా? నేను చేస్తే వర్కౌట్ అవుతుందని. రైట్? అందుకే ఈరోజు మనం కాళీమాత శక్తితో మీ మేనిఫెస్టేషన్ యాక్టివేట్ అయ్యిందా? ఓకే. యూనివర్స్ నిజంగా మీ మాట వింటుందా? ఈ 3 పవర్ఫుల్ స్టెప్స్ ఫాలో చేస్తే మీ కోరిక లైక్ మీ కోరుకున్న కోరికకి ఫలితం అనేది గ్యారంటీనా? 3 పవర్ఫుల్ స్టెప్స్ అనేవి మన రీడింగ్‌లోంచి వస్తాయమ్మా. ఓకే. అవి ఏంటనేది నేను రీడింగ్‌ని చూసి చెప్పగలుగుతాను. ఓకే. అండ్ మీరు కోరుకున్న కోరికకి ఫలితం గ్యారంటీనా అన్నది మనం ఈ రీడింగ్‌లో చాలా స్పష్టంగా తెలుసుకోబోతున్నాం ఈరోజు. ఓకే. ఈ రీడింగు మీ లోపల దాగి ఉన్న శక్తిని మేల్కొల్పడానికమ్మా. అది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే. మీరు ఎదురు చూస్తున్న అద్భుతం అనేది మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో, ఆ అద్భుతం ఎంత దగ్గరలో ఉందో చెప్పడానికి మనం ఈ రీడింగ్ చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు మనం కాళీమాత డెక్ ద్వారా డివైన్ మెసేజ్ తీసుకుంటున్నాం. ఓకే. యూనివర్స్ ఇచ్చే డివైన్ మెసేజ్ ఏంటనేది. ఓకే. బిఫోర్ ఐఎమ్ షఫలింగ్ ద కార్డ్స్, యూనివర్స్కి ప్రార్థన చేసుకుందామమ్మా. ప్లీజ్ కాన్సన్ట్రేట్ హియర్. మీరు చాలా మేనిఫెస్టేషన్ మీ అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బాధ. మీరు ఏం మేనిఫెస్ట్ చేస్తున్నారో ఆ మేనిఫెస్టేషన్కి మనకి ఆన్సర్ ఏంటి అనేది మనకి ఈ రీడింగ్ ద్వారా తెలుస్తుంది. ఓకే. ప్లీజ్ కాన్సన్ట్రేట్. మీ మనసులో ఉన్న మేనిఫెస్టేషన్ కోరికను తలుచుకోండి, ఇమాజిన్ చేసుకోండి, యూనివర్స్ని అడగండి. తల్లి నాకు యూనివర్స్ని అడగండి. మీకు 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 ఏ రూపేణా మీరు అడగగలుగుతారో ఆ రూపేణా, మీకు ఏ క్వశ్చన్స్ ఉంటాయో ఆ రూపేణా అడగండి. ఓకే. ఖచ్చితంగా ఈ రీడింగ్తో మీకు ఆన్సర్ అనేది వస్తుంది. ఐఎమ్ డ్యామ్ షూర్ అబౌట్ ఇట్. ఓకే. ప్లీజ్ కాన్సన్ట్రేట్ హియర్. ఓం క్రీం కాళికాయై నమః. ఓం నమః శివాయ. డియర్ యూనివర్స్, మహాకాళీమాత శక్తికి నమస్కారం. ఈ రీడింగ్ చూస్తున్న ప్రతి సోల్ కోసం నిజమైన, స్వచ్ఛమైన, భయరహితమైన సందేశాన్ని ఇవ్వమని మీకు వినమ్రంగా ప్రార్థిస్తున్నాను యూనివర్స్. ఎవరికి ఏ మేనిఫెస్టేషన్ యాక్టివ్ అయిందో, ఎవరికి ఇంకా ఏ హీలింగ్ అవసరమో, ఈ 3 స్టెప్స్ ఎలా పనిచేస్తాయో, నాకు ఈ రీడింగ్ ద్వారా చూపించే 3 స్టెప్స్ వారి లైఫ్లో ఎలా పనిచేస్తాయో ఏ భ్రమ లేకుండా స్పష్టంగా చూపించండి అమ్మా. ఈ రీడింగ్ నిజము, ప్రేమ, మార్గదర్శకత్వంతో నిండి ఉండాలి. కాళీమాత మీ శక్తితో ఈ రీడింగ్ను ఆశీర్వదించండి అమ్మా. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. కార్డ్స్ షఫిల్ చేస్తున్నానమ్మా. ఇక్కడే కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే. ఇన్ కేస్ నాకు ఇక్కడ పెట్టడానికి ప్లేస్ సరిపోకపోతే నేను పక్కన పెడతాను. ఓకే. ఓపెన్ చేసినప్పుడు మాత్రం అన్నీ ఒకేసారి ఓపెన్ చేస్తాను. బట్ ప్లేస్ అనేది పెట్టడానికి సరిపోకపోతే నేను పక్కన పెట్టేస్తాను. ఓకే. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ హియర్. మీరు అనుకున్న కోరిక ఏదైతే ఉందో అది చెప్పుకుంటూ ఉండండి యూనివర్స్కి. మీ వర్డ్స్ ద్వారా చెప్పుకుంటూ ఉండండి అమ్మా. ఎనర్జీస్ అన్నీ యూనివర్స్ మీకు ఈ రీడింగ్ ద్వారా ఆన్సర్ ఇస్తారు. ఓకే. నెక్స్ట్ ఇంకా కొంతమంది మీకు చాలా అనుకున్న పర్సన్ ఖచ్చితంగా రావాలి, నాకు సెకండ్ ఆప్షన్ లేదు, ఇది కార్డ్ కింద పడింది డైరెక్ట్లీ తీసుకుంటున్నాను, సెకండ్ ఆప్షన్ లేదు అని చెప్పి అంటున్నారు. డూ ఆర్ డై అన్న సిచ్యువేషన్ వారితోనే అని. సో ఇంకా భగవంతునికి, యూనివర్స్కి సరెండర్ చేయము, మాకు తనే కావాలి అని పట్టుకున్న వాళ్ళు మేనిఫెస్ట్ చేయండి అమ్మా. ఓకే. మేనిఫెస్టేషన్ స్ట్రాంగ్లీ చేయండి. ఓకే. ఇట్ విల్ వర్క్ అవుట్ ఫర్ ష్యూర్.
పెట్టుకోండి. ఒక 41 డేస్ అలా పెట్టుకోండి. బ్రహ్మముహూర్తం 3:00కి లెగండి. ఓకే. మీరు అనుకున్నది మీకేం కావాలి అనేది ఎర్లీ మార్నింగ్ లేసి స్నానం చేసి దీపం పెట్టుకొని మీకు కావాల్సింది భగవంతునికి ఇంకేమొద్దు, భగవంతుడు మీరు యూనివర్స్కి పంచభూతాలు మీ మాట వింటాయన్నమాట. బ్రహ్మముహూర్తంలో యూనివర్స్కి చెప్పుకోండి, మీ బాధ చెప్పుకోండి, మీకు ఏం కావాలో చెప్పుకోండి. ఓకే, దెన్ ఇట్ విల్ వర్క్అవుట్. ఓకే అమ్మా. 2 కార్డ్ సెట్స్ వచ్చినాయి. సెకండ్ కార్డ్ సెట్ అండ్ థర్డ్ కార్డ్ సెట్. ఓకే. 2 again. Fourth one. Fifth card set. Sixth card set. Eighth one. Ninth card set. పడుతుంది కార్డు. 10th కార్డ్ సెట్. జంప్ అవుతున్న కార్డ్స్ నేను డెఫినెట్లీ తీసుకుంటానమ్మా, బికాస్ అది యూనివర్స్ తీసుకోమని ఇచ్చే సైన్ అనమాట. ఐ థింక్ ఇట్స్ 11th వన్. ప్లీజ్ 1 2 3 4 5 6 10 కార్డ్ సెట్స్ అయినాయి. ఇంకా 2 కార్డ్స్ మనకు కావాలి. 11th one. ఫైనల్ కార్డ్ సెట్. ఓకే. సో ఫస్ట్ కార్డ్ సెట్ మనకి యూనివర్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఖాళీ ఆఫ్ ద కనిపిస్తుందమ్మా, ఖాళీ ఆఫ్ ద బర్నింగ్ హార్ట్. ఓకే. నెక్స్ట్ సెకండ్ కార్డ్ సెట్, ఖాళీ ఆఫ్ ద ఎండ్లెస్ నైట్. ఓకే. థర్డ్ కార్డ్ సెట్, ఖాళీ ఆఫ్ ద golden womb. Okay, ఖాళీ ఆఫ్ ద golden womb. And fourth card set, ఖాళీ ఆఫ్ ద serpent fire. Fifth card set, ఖాళీ ఆఫ్ ద infinite sky. Next card set, ఖాళీ ఆఫ్ unwavering faith. Sixth one, ఖాళీ ఆఫ్ unwavering faith. And then seventh card set, ఖాళీ ఆఫ్ ద sacred thunder. ఖాళీ ఆఫ్ ద sacred thunder. Eighth one, ఖాళీ ఆఫ్ ద wild divine mother. Okay. Next card set, ninth card set, ఖాళీ ఆఫ్ ద ocean depths. 10th card set, తారామా compassionate Kali. 11th one, ఖాళీ ఆఫ్ compassionate endings. And final card set, ఖాళీ ఆఫ్ ద బర్నింగ్ గ్రౌండ్. ఓకే. సో మనకి ఈ కార్డ్స్ ఇచ్చారు. ఒకసారి కార్డ్స్ అన్ని క్లియర్గా మీరు కూడా చూడండి అమ్మా. అండ్ ఆల్సో దిస్ ఈజ్ అ మేనిఫెస్టేషన్ రీడింగ్, రైట్? సో మీరు చాలా స్ట్రాంగ్లీ యూనివర్స్కి సరెండర్ చేయండి అమ్మా ఈ రీడింగ్ని. 1111 అనేది చాలా పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ నెంబర్ అనమాట. ఓకే. సో మీరు
1111 అని కామెంట్లో టైప్ చేస్తూ యూనివర్స్కి సరెండర్ చేయండి. మీ మేనిఫెస్టేషన్ కోరిక ఏదైతే ఉందో అది మనస్ఫూర్తిగా మీ మనసులో అనుకుని 1111 అని టైప్ చేసి మా మేనిఫెస్టేషన్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చాలా దగ్గరలో అతి దగ్గరలో ఉంది అని నమ్మాలి. అదే కదా మేనిఫెస్టేషన్, దగ్గరలో ఉంది అని నాకు తెలుసు, అది ఇంకా దగ్గరికి నా దగ్గరికి ఇంకా ఇంకా దగ్గరికి నా దగ్గరికి త్వరగా రావాలి అని యూనివర్స్కి మీరు చెప్పుకొని అది కూడా మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. ఓకే అమ్మా. మేనిఫెస్టేషన్ ఈజ్ నథింగ్ బట్ మీరు ఇమాజిన్ చేయాలి. మీకు ఏ లైఫ్ కావాలో దాన్ని ఇమాజిన్ చేయాలి. ఇమాజినేషన్ అది నిజమని నమ్మాలి. అప్పుడు చాలా స్పీడ్గా వర్క్ అవుతుంది. ఓకే. మీరు డల్నెస్లో ఉండకూడదు. జరుగుతుందా అన్న క్వశ్చన్ మార్క్ ఉంటే అక్కడ అది నెగిటివిటీ చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ. చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఒక వాటర్ ఉంటే ప్యూర్ వాటర్లో ఒక చిన్న మురికి నీరు పడినా ఆ వాటర్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. అట్లాగే మీ మేనిఫెస్టేషన్ కూడా చేసింది మొత్తం ప్యూర్గా ఉండాలి. దాంట్లో చిన్న నెగిటివిటీ వచ్చినా ఇంకా మేనిఫెస్టేషన్ వేస్ట్ అయిపోతుంది. హోప్ యూ అండర్స్టాండ్ నౌ. ఓకే. అంత ప్యూర్గా ఉండాలి మీ మేనిఫెస్టేషన్. మీరు అంత బలంగా అనుకోవాలన్నమాట. చిన్న నెగిటివిటీకి కూడా ప్లేస్ ఉండకూడదు. దెన్ డెఫినెట్లీ మీ మేనిఫెస్టేషన్ వర్క్ అవుతుంది. ఓకే. సో లెట్స్ డైవ్ డీప్ ఇన్ టు ది రీడింగ్. ఈచ్ కార్డ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకొని మనం ఫైనల్ కన్క్లూజన్ ఇచ్చుకుందాం. ఓకేమా. ఫస్ట్ కార్డ్ సెట్ మనకి ఏమొచ్చిందమ్మా, ఖాళీ ఆఫ్ ద బర్నింగ్ హార్ట్. రైట్. మనకి ఈ కార్డ్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఈ కార్డు మీ హృదయంలో మండుతున్న కోరికను చూపిస్తుందమ్మా ఇక్కడ క్లియర్లీ. ఇది ఏంటంటే సాధారణ ఆశ అయితే కాదు మీది. ఓకే. మీది ఏంటంటే ఇక్కడ పెడుతున్నాను కార్డు. ఏ టైప్ అంటే ఆశ మీది, ఇది మీ సోల్ నుంచి వచ్చిన పిలుపు అనమాట. ఓకే. మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారో అది నిజంగా మీ డెస్టినీకి సంబంధించినదమ్మా. ఓకే. కాళీమాత చెప్తున్నారు ఇక్కడ, మీ కోరిక అగ్నిలా మండుతోంది అంటే అది తప్పకుండా ఫలించాల్సిందే అని చెప్పి మనకి త్రూ దిస్ కార్డ్ షోర్లీ చాలా స్ట్రాంగ్లీ చెప్తున్నారు. ఓకే. మనకి నెక్స్ట్ కార్డ్ సెట్ ఏమొచ్చింది, ఖాళీ ఆఫ్ ద ఎండ్లెస్ నైట్. ఓకే. ఖాళీ ఆఫ్ ద ఎండ్లెస్ నైట్ ఏం చెప్తున్నారంటే మీకు ఇక్కడ, మీరు చాలా డార్క్ ఫేస్ దాటారు, మీకు తెలుసు, చాలా చాలా డార్క్ ఫేసెస్ దాటారు అని చెప్పి మనకి ఈ కార్డ్ ద్వారా తెలుస్తుంది. ఓకే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎన్నిసార్లు నిరాశ, భయము, ఒంటరితనము అనుభవించారో అది మీకే తెలుసు అనేది మనకి ఈ కార్డ్ ద్వారా తెలుస్తుంది. ఓకే. కానీ ఈ కార్డు ఒక విషయం చెప్తుందమ్మా, చీకటి ఎక్కువగా ఉన్నప్పుడు ఉదయం దగ్గరలోనే ఉంటుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే. మీ మేనిఫెస్టేషన్ అనేది డిలే అయితే అస్సలు కాదు, ఇది డివైన్ టైమింగ్లో తయారవుతుంది అని చెప్పి మీకు చెప్తున్నారు యూనివర్స్. ఓకే. నెక్స్ట్ కార్డ్ సెట్ ఖాళీ ఆఫ్ ద గోల్డెన్ వూమ్, థర్డ్ కార్డ్ సెట్. రైట్. ఇదేంటంటే ఇది చాలా పవర్ఫుల్ కార్డ్ సెట్ మనకి. ఇది అంటే మీ కోరిక ఇప్పుడు గర్భంలో ఉన్న శిశువులాగా పెరుగుతోంది అనమాట. ఓకే. ఇప్పుడు తొందరపడితే కాదు, ఖచ్చితంగా తొందరపడకూడదు, నమ్మకంతో దాన్ని కాపాడుకోవాలి. ఓకే. మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని యూనివర్స్ ఇప్పటికే మీ కోరికను యాక్సెప్ట్ చేశారు అనేది మనకి ఈ కార్డ్ ద్వారా కన్వే అవుతుంది. యాక్సెప్ట్ చేశారు, యాక్టివేషన్లో ఉంది మీ మేనిఫెస్టేషన్. ఓకే. నెక్స్ట్ కార్డ్ సెట్ ఫోర్త్ వన్, ఖాళీ ఆఫ్ ద సర్పెంట్ ఫైర్. ఇదేంటంటే ఇది కుండలిని శక్తి అమ్మ. సర్పెంట్ ఫైర్ అంటే ఒక కుండలిని శక్తి అనమాట. అంటే మీ లోపల నిద్రలో ఉన్న శక్తి మేల్కొంటుంది అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అంటే ఇప్పటి వరకు యాక్టివేట్ అవ్వలేని పవర్ మీ లోపల యాక్టివేట్ అవుతుంది అని చెప్పేసి. ఓకే. అది దాని మీనింగ్. మీ మాటలు, ఆలోచనలు, ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చాలా వేగంగా మేనిఫెస్ట్ అవుతున్నాయని చెప్పి మనకి కన్ఫర్మ్ చేసే కార్డ్ అనమాట ఇది. అంటే చాలా వేగంగా, నార్మల్గా కాదు, అతి వేగంగా. అంటే మీరు ఈ పర్టికులర్ ఫేజ్లో మీరు ఉన్నారు కదా అనేది మీకు యూనివర్స్ చెప్తున్నారు కదా. అట్ ది సేమ్ టైం నెగిటివ్గా మాట్లాడినా, మీరు ఆలోచించినా కూడా దాని రిజల్ట్ కూడా అంతే త్వరగా వస్తుంది. ఓకే. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్త. ఇది వార్నింగ్. ఈ కార్డ్ ద్వారా మీరు పాజిటివ్స్ ఆలోచిస్తే ఎంత స్పీడ్గా అవుతాయో, నెగిటివ్స్ ఆలోచించినా అంతే స్పీడ్గా అవుతాయి, దాని రిజల్ట్ కూడా వస్తుంది. సో మీరు పాజిటివ్స్ వైపే ఎప్పుడు మీ ఆలోచన ఉండాలి అని చెప్పి మీకు చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్ కార్డ్ సెట్ ఖాళీ ఆఫ్ ద ఇన్ఫినిట్ స్కై. ఇదేంటంటే ఫిఫ్త్ కార్డ్ సెట్. మీ కళ అనేది చిన్నది కాదు, ఇన్ఫినిట్ స్కై ఇక్కడ వచ్చింది, చిన్నదైతే కాదు.
ఓకే. మీరు పరిమితంగా ఆలోచించడమే మీరు అడ్డంకి. మీరు చాలా లిమిటెడ్‌గా ఆలోచిస్తున్నారు అని చెప్పేసి. ఓకే. అది ఇక్కడ కన్వే అవుతుంది. ఆహ్, అదే పెద్ద అడ్డంకి. ఓకే. ఈ కార్డ్ చెప్తుంది యూనివర్స్‌కి మీ కోరిక తీర్చడం అనేది చాలా చిన్న విషయం అని చెప్పేసి. ఖాళీ ఆఫ్ ద ఇన్ఫినిట్ స్కై మనకిక్కడొచ్చింది. చాలా సింపుల్. చాలా చిన్న కోరిక మీరు అడిగింది. ఇప్పుడు భయాన్ని వదిలి విశ్వాసాన్ని పెంచుకోవాలి మీరు. ఓకే. బికాజ్ యూనివర్స్ మీకు చాలా క్లియర్‌లీ చెప్పారు. మీ మీ కేపబిలిటీ ఏంటి? మీరేమో ఇంతే ఆశిస్తున్నారు. బట్ మీ కేపబిలిటీ చాలా ఉంది అని చెప్పి మీకు ఈ కార్డ్ ద్వారా యూనివర్స్ గుర్తు చేస్తున్నారు. ఓకే. అండ్ నెక్స్ట్ కార్డ్ సెట్ ఖాళీ ఆఫ్ ఒక్క నిమిషం. ఖాళీ ఆఫ్ అన్‌వేవరింగ్ ఫెయిత్. ఈ కార్డ్ మనకేం చెప్తుందంటే సిక్స్త్ కార్డ్ సెట్. ఇది మీ మేనిఫెస్టేషన్‌లో ఇంపార్టెంట్ కీలకమైన కార్డ్ అనమాట. ఓకే. మీరు మధ్యలో డౌట్ పడితే ప్రాసెస్ అనేది స్లో అవుతుంది. ఏం డౌటు? అసలు మన మేనిఫెస్టేషన్ అవుతుందా అన్న డౌట్ అనేది మీకొస్తే అల్టిమేట్‌లీ అది స్లో అవుతుంది. కాళీమాత ఏం చెప్తున్నారంటే మీకు ఈ కార్డ్ ద్వారా ఫలితం వచ్చే వరకు నమ్మకం వదలొద్దు. నమ్మకం అనేది ఇక్కడ మెయిన్ అని చెప్పి మనకి ఇక్కడ చాలా క్లియర్‌లీ చెప్తున్నారు. ఓకే అమ్మా. అండ్ నెక్స్ట్ కార్డ్ సెట్ మనకి ఖాళీ ఆఫ్ ద సాక్రెడ్ థండర్. రైట్? కనిపిస్తుందా కార్డ్? ఖాళీ ఆఫ్ ద సాక్రెడ్ థండర్. ఇది సడన్ బ్రేక్ త్రూ కార్డ్ అనమాట. సడన్ బ్రేక్ త్రూ అంటే మీరు ఊహించని టైంలో ఒక న్యూస్ కానీ, ఒక కాల్ కానీ, ఒక అవకాశము అనేది వస్తుంది. అది సడన్‌లీ. అది కంప్లీట్ అన్నీ మార్చేస్తుందనమాట. అంటే మీ మేనిఫెస్టేషన్ ఒక్కసారిగా యాక్టివేట్ అవుతుంది. ఆ సిట్యుయేషన్, ఆ సడన్ బ్రేక్ త్రూ ద్వారా. సో, ఈ కార్డ్ అదే మనకి రిప్రజెంట్ చేస్తుంది. ఓకే. ఏంటిది? ఖాళీ ఆఫ్ ద సాక్రెడ్ థండర్ అంటేనే సడన్ బ్రేక్ త్రూ కార్డ్. మీకు ఒక ఏదో సడన్ సర్ప్రైజ్ లాంటిదొస్తుంది. ఆ సిట్యుయేషన్ ఆ పర్టిక్యులర్ పాయింట్‌తో మీకు చేంజ్ అయిపోతుంది. మీ మేనిఫెస్టేషన్ చాలా హైలీ యాక్టివేట్ అవుతుంది. దాని నుంచి రిజల్ట్ చూస్తారని చెప్పి మనకి ఈ కార్డ్ ద్వారా కన్వే అవుతుంది. ఎయిత్ కార్డ్ సెట్ ఖాళీ ఆఫ్ ద వైల్డ్ డివైన్ మదర్. ఇదేంటంటే ఇది తల్లి రక్షణ కార్డ్ అమ్మ. అంటే ఎవరైనా మీ మేనిఫెస్టేషన్‌ను చెడగొట్టాలనుకుంటే కాళీమాత అడ్డుకుంటారు. వారిని అడ్డుకుంటారు. ఓకే. మీరు సేఫ్‌గా ఉన్నారు. మీ ప్రాసెస్ దైవ పరిరక్షణలో ఉంది. ఓకే. తెలుగులో అంత క్లిస్టర్ క్లియర్ వర్డ్స్ కొంచెము చెప్పాలంటే కొంచెం అట్లా వర్డ్స్ కొంచెం ఓవర్‌లాప్ అవుతున్నాయి. ఓకే. అట్లా దైవ పరిరక్షణలో ఉందని చెప్పి మనకి చెప్పే కార్డ్ అనమాట ఇది. ఓకే. ఖాళీ ఆఫ్ ద వైల్డ్ డివైన్ మదర్. సో, యూ నో నీడ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్. ఎవరికనేది ఇష్టంగా పడిందా? ఎవరైనా నన్ను చెడగొట్టాలని చూస్తున్నారా? నా మేనిఫెస్టేషన్ కోరికని అస్సలు కాళీమాత అడ్డుగా ఉన్నారు. అంటే మీరు మధ్యలో ఉన్నారు. కాళీమాత రక్షణ కవచం ఇట్లా ఉందనమాట. సో, ఎవ్వరు ఏమొచ్చినా ఆ రక్షణ కవచం ఏం చేయలేదు మిమ్మల్ని అని చెప్పేసి మీకు ఈ కార్డ్ ద్వారా చెప్తున్నారు. ఓకే. అండ్ నెక్స్ట్ కార్డ్ సెట్ ఖాళీ ఆఫ్ ద ఓషన్ డెప్త్స్. ఖాళీ ఆఫ్ ద ఓషన్ డెప్త్స్ నైన్త్ కార్డ్ సెట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీ కోరిక అనేది చాలా లోతైనది. ఓషన్ డెప్త్స్ ఓషన్ అంత లోతైనది అనమాట. అంటే ఇది ఉపరితల కోరిక కాదనమాట. అంటే ఉపరితల కోరిక అంటే ఇది మీ సోల్ లెవెల్ కోరిక అనమాట. దానికి మనము అలా చెప్పుకుంటాము. అందుకే టైం తీసుకుంటుందమ్మా మీ మేనిఫెస్టేషన్. కానీ ఒకసారి వస్తే మాత్రం పూర్తిగా జీవితం మార్చేస్తుంది అని చెప్పి మనకి క్లియర్‌లీ ఈ కార్డ్ ద్వారా కన్వే అవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ కార్డ్ సెట్ తారామా కంపాషనేట్ కాళీ. ఓకే. ఈ కార్డ్ 10థ్ మనకి ఏం చెప్తుందంటే తారామాత మీ కన్నీళ్ళను చూసారు. మీ బాధను అర్థం చేసుకున్నారు. ఓకే. అది మనకి ఇక్కడ క్లియర్‌లీ తెలుస్తుంది. ఈ మేనిఫెస్టేషను మీ హీలింగ్ కోసమే. మీరు ఇక బాధపడాల్సిన అవసరం లేదని చెప్పి మీకు భరోసా ఇస్తున్నారు ఈ కార్డ్ ద్వారా. ఓకే. అండ్ నెక్స్ట్ 11థ్ కార్డ్ సెట్ ఖాళీ ఆఫ్ కంపాషనేట్ ఎండింగ్. ఈ కార్డ్ మనకేం చెప్తుందంటే మీ జీవితంలో కొన్ని విషయాలు ముగుస్తాయి. ఓకే. ఏవో విషయాలు ముగింపు దశకొచ్చాయి. అవి బాధాకరంగా అనిపించొచ్చు మీకు. కానీ అవి వెళ్ళిపోతేనే మీ నిజమైన కోరిక తీరుతుంది. అవి వెళ్ళిపోవాలి. దాన్ని వదలాలి. ఓకే. అది ఒక ఎండింగ్ అనుకుంటారు మీరు. ఆ ఎండింగ్ అనేది ఈక్వల్స్ టు ఎ న్యూ బిగినింగ్ అనమాట. ఓకే. హోప్ యూ క్లియర్‌లీ అండర్‌స్టాండ్. అండ్ నెక్స్ట్ కార్డ్ సెట్ ఖాళీ ఆఫ్ ద బర్నింగ్ గ్రౌండ్. ఈ కార్డ్ ఏం చెప్తుందంటే మనకి ఇక్కడ ఫైనల్ కార్డ్ సెట్ పాత కర్మలనేవి కాలిపోతున్నాయి.
పాత బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో మీ మేనిఫెస్టేషన్‌కి అవన్నీ నశిస్తున్నాయి. ఓకే. అనేది మనకి ఇక్కడ ఈ కార్డ్ ద్వారా క్లియర్‌లీ తెలుస్తుంది. మీ మేనిఫెస్టేషన్‌కు అడ్డుగా ఉన్నది ఇప్పుడు క్లీన్ అవుతోంది. క్లియర్‌లీ క్లీన్ అవుతుంది. ఇది ఫైనల్ క్లెన్జింగ్ కార్డ్ అనమాట. ఓకే. మీ మేనిఫెస్టేషన్‌కి క్లెన్జింగ్ కార్డ్. ఓకే. ఆల్సో అగైన్ నేను మీకు స్టార్టింగ్ చెప్పాను కదా! మీరు 3 స్టెప్స్ అనేవి మేజర్‌లీ ఫాలో అవ్వాలి. మీ కోరిక ఫలితం గ్యారంటీగా రావడానికి అని చెప్పేసి. ఆ 3 స్టెప్స్ త్రూ ఔట్ దిస్ రీడింగ్ మనకేం కనిపిస్తున్నాయంటే ఫస్ట్ స్టెప్ ఏంటది? ఏం 3 స్టెప్స్ దేనికి? మీరు ఈ 3 స్టెప్స్ ఆహ్, ఫాలో అవ్వాల్సిందే ఫర్ డామ్ ష్యూర్. ఈ 3 సూపర్ పవర్‌ఫుల్ మేనిఫెస్టేషన్ స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ వన్ స్పష్టమైన ఉద్దేశం మెయిన్‌లీ. మీకు స్పష్టమైన ఉద్దేశం ఉండాలంటే, మీకు ఏమి కావాలో క్లియర్‌గా చెప్పాలి యూనివర్స్‌కి. ఓకే. అర్ధాంతరంగా కాదది చెప్పాల్సింది. అంటే భయంతో కూడా కాదు. చాలా పీస్‌ఫుల్‌గా చెప్పాలి. ఓకే. అది చాలా క్లియర్‌గా యూనివర్స్‌కి స్పష్టంగా చెప్పాలి అని చెప్పి ఫస్ట్ స్టెప్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ వన్ సెకండ్ వన్ వచ్చేసి భావంతో నమ్మకం అనమాట. అంటే భావంతో నమ్మకం అంటే ఇది వస్తుందా? కాదు. ఇది ఇప్పటికే వచ్చింది అన్న భావనలో ఉండాలి మీరు. ఓకే. సెకండ్ స్టెప్ నేను చెప్పేది. ఇది చాలా మెయిన్. 3 స్టెప్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ స్టెప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ స్టెప్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ థర్డ్ స్టెప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 3 స్టెప్స్‌లో ఏ ఒక్క స్టెప్ మీరు సరిగ్గా ఫాలో అవ్వకపోయినా ఫాలో అవ్వడం అంటే ఏదో నామమాత్రం కాదు. అది హార్ట్‌ఫుల్లీ మీ హార్ట్ చెప్తుంది ఫాలో అవుతున్నారో లేదో అనేది. ఈ 3 స్టెప్స్ ఫాలో అయితే అల్టిమేట్‌గా మీ మేనిఫెస్టేషన్ కోరిక అలా వచ్చేస్తది. ఓకే. ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాను మీకు? మీకే స్పష్టమైన ఉద్దేశం అనేది మీకు ఉండాలి. ఓకే. మీకేం కావాలో అది యూనివర్స్‌కి క్లియర్‌గా చెప్పుకోవాలి. అగైన్ నేను చెప్పిందే చెప్తున్నాను బికాజ్ మీకు మైండ్‌లో ఫీడ్ అయిపోవాలి అని చెప్పేసి. ఓకే. సెకండ్ స్టెప్ ఏంటంటే ఇది వస్తుందా అన్నట్టు మీరు డౌట్ పెట్టుకోకూడదు. ఖచ్చితంగా మీకు ఇప్పటికే వచ్చింది అన్న భావనలో, ఆ ఫీలింగ్‌లో మీరు లైఫ్‌ని లీడ్ చేయాలి. ఓకే. అండ్ ఫైనల్ థర్డ్ స్టెప్ అటాచ్‌మెంట్ వదలడం అనమాట. అంటే ఎప్పుడు వస్తుందో అనేది మీరు ఉండకూడదు. దానికోసం వెయిటింగ్ ఉండకూడదు. యూనివర్స్‌కి వదిలేయాలి అది. ఫర్ డామ్ ష్యూర్‌గా యూనివర్స్‌కి వదిలేయాలి. ఓకే. బికాజ్ మీరు ఎప్పుడు వస్తుందో అన్న టెన్షన్‌లో ఉన్నప్పుడు అక్కడ మేనిఫెస్టేషన్ డిలే అవుతుంది. టెన్షన్ ఈజ్ ఈక్వల్ టు డిలే అనమాట. ఓకే. యూనివర్స్‌కి సరెండర్ చేసేయాలి. వదిలేయాలి అన్నప్పుడు దాని మీనింగ్ ఏంటో తెలుసా? సరెండర్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్. మీ మేనిఫెస్టేషన్‌ని స్పీడ్ చేస్తుంది. అది ఇక్కడ పాయింట్. యూనివర్స్‌కి వదిలేయడం అంటే మీరు దాన్ని వదిలేసారని కాదు. యూనివర్స్‌కి వదిలేస్తే అది స్పీడ్ అవుతుంది అక్కడ. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. 3 స్టెప్స్ మీకు క్లియర్‌లీ అర్థమైంది కదా! నేను ఒకవేళ మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు ఇంకా బ్రీఫ్‌గా నోట్ డౌన్‌గా మీ బ్రెయిన్‌లో ఉంచుకోవాలనుకుంటే ఒకసారి మళ్ళీ బ్యాక్‌కెళ్ళి చూడండి. ఓకే. ఫైనల్ కన్క్లూజన్ త్రూ ఔట్ దిస్ రీడింగ్ ఏంటంటే, ఈ రీడింగ్ ఒక మాట స్పష్టంగా చెప్తుందమ్మా చాలా స్ట్రాంగ్‌లీ. ఇదేంటంటే, ఈ మేనిఫెస్టేషన్ యాక్టివేట్ అయ్యింది. ఓకే. చాలా స్ట్రాంగ్‌లీ యాక్టివేట్ అయింది. యూనివర్స్ దగ్గరికి చేరింది అనేది మనకిక్కడ కనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు మీరు చేయాల్సింది భయాన్ని కాదు, విశ్వాసాన్ని ఎంచుకోవడం. చాలా గట్టిగా నమ్మకాన్ని పెట్టుకోవాలి. ఆ 3 స్టెప్స్ గట్టిగా ఫాలో అవ్వాలి. ఓకే. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే కూడా ఇది ఒక సైన్ అనమాట. ఓకే. యూనివర్స్ మీకిచ్చే సైన్. మీ మేనిఫెస్టేషన్‌కి మీరు అంటే గజిబిజి గందరగోళంగా ఉండొచ్చు మీ మైండ్. సో, ఈ వీడియో ద్వారా మీకు క్లారిటీ ఇస్తున్నారు. ఓకే. కాళీమాత మీ పక్కనే ఉన్నారమ్మా. ఫర్ ష్యూర్ మీతో ఎప్పుడు అండగా ఉన్నారు. కామ్ అలా కాదంటే మీరెవరైతే ఇష్టదైవాన్ని తలుచుకుంటున్నారో ఆ ఎనర్జీ మీకెప్పుడు పక్కనే ఉన్నారు అని చెప్పేసి. ఓకే. క అందరి దేవుళ్ళు యూనివర్స్. ఓకే. యూనివర్స్ మొత్తం శక్తి అంతా కలిస్తే యూనివర్స్ కదమ్మా! అది మీరు అది మీరు ఇక్కడ తీసుకోవాలి. ఓకే. నెక్స్ట్ మనకి కనిపించే రాసులొచ్చేసరికి అండ్ వన్ మోర్ థింగ్ ప్లీజ్ నోట్ ఇట్ అగైన్ అండ్ అగైన్ ఐయామ్ సేయింగ్ ఇట్. మనకి రాసులు ఇక్కడ కనిపించేవి నేను చెప్తా. బట్ దిస్ ఈస్ అ జనరల్ రీడింగ్ రైట్? సో, జనరల్ రీడింగ్ సిట్యుయేషన్ బేస్డ్ మీకు స్ట్రాంగ్‌లీ ఇది నా కోసమే చెప్తున్నారని మీ మనసు చెప్తే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే. బికాజ్ యూనివర్స్ మీకిచ్చే మెసేజ్ అనమాట ఇది. మీరిలా చూసేటట్టు యూనివర్స్ చేశారు. ఓకే. అది మీరు స్ట్రాంగ్‌లీ గుర్తుపెట్టుకోవాలి. రాసులనేది నేను కనిపించినవి చెప్తున్నాను. చూడండమ్మా మనకి ఇక్కడ ఏరీస్ మేషరాశి ఒకటి కనిపిస్తుంది. ఆల్సో క్యాన్సర్ కర్కాటక రాశి కనిపిస్తున్నారు. స్కార్పియో వృశ్చిక రాశి అండ్ పైసిస్ మీన రాశి ఉన్నారు. అండ్ లియో సింహరాశి, ఆల్సో సాజిటేరియస్ ధనస్సు రాశి అండ్ క్యాన్సర్ చెప్పేసాను. స్కార్పియో వృశ్చిక రాశి, పైసిస్ మీన రాశి అండ్ చెప్పేసా. ఓకే. మనకి ఈ ఈ
ఈ సైన్స్ వాళ్ళు కనిపిస్తున్నారు. ఓకే, దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. హోప్ యూ ఆల్ క్లియర్లీ అండర్స్టూడ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, స్ట్రాంగ్లీ మేనిఫెస్టేషన్ చేసుకోండమ్మా. కామెంట్ చేసి యూనివర్స్కి చెప్పుకోండి. 1111 ఈజ్ అ వెరీ పవర్ఫుల్ సైన్ నెంబర్. ఆ నెంబర్ చాలా పవర్ఫుల్ అనమాట. అండ్ ఆల్సో మీకు ఎక్కడైనా కనిపిస్తే మీ మేనిఫెస్టేషన్ కోరికని అగైన్ చెప్పుకొని, మీ మనసులో చెప్పుకొని యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పుకొని. అంటే 1111 కనిపిస్తుంది అంటే మీ మేనిఫెస్టేషన్ ఇంకా స్పీడ్ దగ్గరలోనే ఉంది అని చెప్పేసి. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేమ్మా.